హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కొన్ని ఒక 5 పైన సంతకాలు చేయబోతున్నారు అని చెప్పేసి 5 పథకాల పైన సంతకాలు చేయబోతున్నారని విన్నాం సార్. మరి ఏవేవి అవి? ఆల్రెడీ మెగా డిఎస్సీ అని కూడా చెప్పారు. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా వచ్చాయంట కదా సార్, ఏంటి సార్? ఏ వ్యక్తి అయితే పదవిలోకి వచ్చిన తర్వాత అన్న మాట నిలబెట్టుకుంటాడో అది తొలి విజయం కింద లెక్క వేసుకోవచ్చు. ఎన్నో వాగ్దానాలు చేస్తాం, ఆ ఫైల్స్ మీద సంతకం చేసేసరికి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ప్రయారిటీ ఇస్తాం, వాళ్ళు సంజాయిషి చెప్పుకుంటారు. అవన్నీ నిత్యం జరుగుతున్నవి. కానీ ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ ప్రయారిటీస్తో 5 సంతకాలు చేశాడు. మనకు ముందు తొలి సంతకం మాత్రమే తెలుసు, అది మెగా డిఎస్సీ అని. ఆ మెగా డిఎస్సీ అనే మాట మనం వైసీపీ పార్టీలో వినలేదు. ఆ చివరి రోజుల్లో 6,000 ఉద్యోగాలకేమో ప్రకటనిస్తానంటే వాళ్ళ చెల్లి ఇది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అంది. అటువంటిది 16,630 ఉద్యోగాలకి మెగా డిఎస్సీ మొదటి సంతకం అంటే హ్యాట్స్ ఆఫ్. డెఫినెట్గా ఆయనకి ఏదో దృష్టి ఉండే ఉంటుంది. అది తొలి సంతకం ఆయన చెప్పినట్టుగా మెగా డిఎస్సీ మీద పెట్టాడు. ఇంకా రెండో సంతకం, అసలు ఈ ఎలక్షన్ని మార్చినటువంటి అంశమే అది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మా తాత ఇచ్చిన ల్యాండు, మా నాన్న ఇచ్చిన ల్యాండు, నా ల్యాండ్ మీద నీకు హక్కులు ఏంటయ్యా? నా ల్యాండ్ పత్రాల మీద నీ ఫోటో ఏమిటి? నాకు ఇంట్లో పెళ్ళి ఏదో ఉంటుంది, అది తాకట్టు పెట్టుకుంటాను, నీ దగ్గరికి వచ్చి బతిమాలుకోవాలా నా ల్యాండ్ మీద నా డబ్బులు తీసుకోవడానికి అనేటువంటి ఒక విమర్శ వచ్చింది వాళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళు ముఖ్యంగా రూరల్ ఏరియాల్లోనూ అయ్యో ఇదేది అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉందని చెప్పేసి వాళ్ళు భయపడి అందరూ ఒకటే కోరుకున్నారు, నాయన ఇట్లాంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పట్టాదారు పాస్బుక్ల మీద గవర్నమెంట్ బొమ్మ ఉండాలండి, నీ బొమ్మ ఎందుకు? నువ్వు మారిపోతావు, తీసి పక్కన పెట్టండి. గవర్నమెంట్ ఉంటుంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, పార్టీలు ఏమైనా కావచ్చు, ఆ బొమ్మ ఉంటుండగా ఆ బొమ్మ తీసి నీ బొమ్మ ఏంటి అని కోరుకుంది. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రద్దు. దాని మీద పోరాటం చేస్తున్నారు. ఈయన కూడా దానికి కావలసిన వివరణలు ఇచ్చి ఆపు చేస్తాడు. ఎందుకంటే రాను ఇది ఎంతకాలం ఆపు చేస్తాడో మనకు తెలియదు. కానీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని శాశ్వతంగా రద్దు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. చాణక్యుడు లాంటి చంద్రబాబు నాయుడు తాలూకు తలకాయి కేంద్ర ప్రభుత్వానికి పనిచేస్తుంది. రాజకీయ నిపుణులు ఎలా ఉంటారంటే, ఒక చిన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తారు. కరుణానిధి బ్రతికున్న రోజుల్లో మద్యపానం నిషేధం చేశాడు. మద్యపానాన్ని నిషేధం చేశాడు. ఎందుకు చేశాడంటే 100 కారణాలు రాశాడు. అయిందా? ఖజానా ఖాళీ అయిపోయింది. మళ్ళీ మద్యపానం కావాలని చెప్పాడు. ఎందుకు కావాలంటే మరొక 100 కారణాలు చెప్పాడు. అది మేధావి పనిమాట. అలా చంద్రబాబు నాయుడు రాజకీయంలో నందిని పంది చేయొచ్చు, పందిని నంది చేయొచ్చు. అందువల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉండనవచ్చు, లేకపోనవచ్చు. అలా చేయగల సమర్థులు కొంతమంది ఉన్నారు. ఎకనామిక్స్ బాగా తెలుసుకున్నట్టయితే చేస్తారు. గతంలో మనకు ఒక మధు దండవతి అని చెప్పేసి ఒక మంచి ఎకనమిస్ట్ ఉండేవాడు. తర్వాత ఉపేంద్ర అని తెలుగుదేశం పార్టీలో ఉంటారు, చిదంబరం అని ఆయన ఒకడు. అంటే వీళ్ళకి చట్టం ఎకనామిక్స్ బాగా తెలుసు. అంటే ఎలాగా సంపదని సృష్టించాలో తెలుసు. సంపద ఉన్నప్పుడు ఇవన్నిటితో పని లేదు కదా. అందరూ నీకు 2 లక్షల రూపాయలు జీతం వస్తే నువ్వు సైకిల్ మీద వెళ్ళడం ఎందుకు? అలాగమాట సంపద ఎప్పుడైతే బాగుందో అది బాగుంటుంది. కనుక రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది తప్పకుండా నేను రద్దు చేస్తానని సైన్ చేశాడు. ఇది చాలామంది రైతులకి, పల్లెటూరు వాళ్ళకి, పట్టణంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా ఊరట కలిగించేటువంటి సంతకం. ఇంకా మూడవది, అన్న ప్రకారంగా పెన్షను 3,000 నుంచి 4,000 వరకు. అది కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ముందు 3,250
తర్వాత రెండవ సంవత్సరం 3,500, మూడవ సంవత్సరం 2,750, నాలుగవ సంవత్సరం 4,000 అనలేదు. అట్ ఏ స్ట్రెచ్ 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్పాడు. దీని మీద అందరికి కూడా కొంచెం అనుమానాలు ఉన్నాయి. 4,000 రూపాయలు పెన్షన్ ఎలాగ ఇవ్వగలుగుతారంటే క్వాలిటీ తీసుకోవాలి. అక్కడ జెన్యున్గా పెన్షన్దారులా కాదా అనే క్వాలిటేటివ్గా ముద్ర వేసుకోవాలి. అంతే. కొంతమంది 50 సంవత్సరాల వాళ్ళు కూడా ముసలాళ్ళుగా ఉంటారు, వాళ్ళు సర్టిఫికేట్ సృష్టించుకుంటారు. అక్కడ క్వాలిటీ చెక్ చేయాలి. క్వాలిటీ చెక్ చేస్తే కొంతమంది తగ్గిపోతారు. నిజంగా వయసు పైబడిన వాళ్ళు తెలుసుకోవచ్చు. అంతే. కొంతమంది ఏంటంటే పని పాట లేకుండా ఏమీ లేకుండా నిరాధారంగా ఉన్నవాళ్ళని ఎవరినో బతిమాలుకుంటే వాళ్ళకి ఏదో సర్టిఫికెట్ ఇచ్చి అక్కడ పెన్షన్కి అర్హులు చేస్తున్నారు. అది కాకుండా క్వాలిటేటివ్గా ఎంపీ చేసినట్టు బాగుంటుంది. ఇది చాలామందికి అనుమానం ఏంటంటే ఎలాగ దీన్ని ఆయన నిర్వహించగలుగుతారు అనేటువంటి ఆలోచన ఉంది వారికి. ఒకటే దానికి కారణం, అవినీతిని రూపం ఆపితే పాలకులు అవినీతి చేయకుండా ఉంటే కావలసినంత సంపద మనకు ఉంటుందండి. మనం చెప్పేది ఏంటంటే అవినీతి అని కాదు, అంటే సముపార్జనని కాదు, నీ సముపార్జన నీకు ఉండి అంటే ఆ గురదాడు కూడా సొంత లాభం కొంతమాని పొరుగువాడికి సాయపడబోయే అన్నారన్నమాట. ఈ నాయకులు కూడా సొంత లాభాన్ని కొంత మానుకొని సాయపడితే ప్రభుత్వం రన్ అయిపోద్ది. వచ్చిందంతా నాదే అనుకుంటే నువ్వు పతనం అవుతావు, నీతో పాటు ప్రజలు పతనం అవుతారు. మూడోది 4,000 రూపాయల పెన్షన్. ఇక నాలుగోది వీటన్నిటికీ కావాల్సింది ఏమిటి? స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ కరెక్ట్గా లేకపోయినట్టు కష్టం. ఎందుకంటే 16,630 ఉద్యోగాలు కావాలంటే వాళ్ళకి ఒక ప్యారలల్గా స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. ప్యారలల్గా స్కిల్ డెవలప్మెంట్ ఉండాలన్నమాట. ఎవరైనా వచ్చారనుకోండి దేనికి పనికి వస్తారు? ఒక ట్రైనింగ్ ఇవ్వాలి కదా. అంతకుముందు ఐటీఐ ఉండేది. వాళ్ళకంటే ఉద్యోగాలు ఎక్కువగా ఉండేవి. ఐటీఐ పాస్ అవ్వగానే ఉద్యోగం వచ్చింది అన్నమాట. అటువంటి ఉద్యోగ అవకాశాలని క్రియేట్ చేయాలంటే ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. సత్యనాథన్ అదే చెప్పాడు. ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి కానీ స్కిల్స్ లేవన్నాడు. అందుకనే చంద్రబాబు నాయుడు స్కిల్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు కదా. అది నాలుగోది స్కిల్స్. ఐదోది అందరూ చప్పట్లు తెరుస్తారు, అన్నదాన క్యాంటీన్. అన్నా క్యాంటీన్ మాట. అన్నా క్యాంటీన్ అంటే ఎంతమంది వాళ్ళు జీవనోపాధి కలుగుతుందండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉన్నట్టయితే మనలాంటి వాళ్ళు కొంచెం ఇంకా మనకంటే కొంచెం గొప్ప వాళ్ళే. నేనున్నాననుకోండి అన్నా క్యాంటీన్లోను 50 రూపాయలు ఇచ్చి వచ్చేస్తారు. 10 మంది భోజనం చేస్తారు కదా. 50 రూపాయలు మనం ఏముంది, ఇద్దరు చెరువు టీ తాగడం మానేస్తే 50 రూపాయలు ఉంటాయి. అలా చాలామంది చేస్తారు. ఓకే. 50 రూపాయలతో 10 మంది భోజనం చేస్తారు. మనం చేయకపోయినా పర్వాలేదు. అంటే ఏమిటి, అక్కడ ఆకలితో ఉన్న వాళ్ళ తాలూకు ప్రతి మనిషి కడుపు నింపిన వాళ్ళు అవుతున్నాం కనుక అది ఏ ప్రభుత్వానికైనా మంచే జరుగుతుంది. శుద్బాధ తీర్చే వాళ్ళకి మంచి జరగదా? ఆ దేవుడి తోడ్డా. అంతే కదా. దాన్నే నారాయణ సేవ అంటారు. అంటే మానవ సేవ మాధవ సేవ అంటే దీన్ని అన్నదానాన్ని నారాయణుడికి అంటే సాక్షాత్తు ప్రత్యక్షంగా నారాయణుడికి సేవ చేయడం అవుతుంది. ఎవరికైనా శుభం కలుగుతుంది అన్నమాట. ఇటువంటి మహత్తరమైనటువంటి 5 అంశాల మీద సంతకం పెట్టాడంటే